నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. వైసీపీ నాయకులపై చంద్రబాబు ఫైర్, మేడారం జాతరకు ముమ్మరి ఏర్పాట్లు, కళింగ యూనివర్సిటీలో వరుస మరణాలు, విశాఖలో నకిలీ డాక్టర్ అరెస్ట్. ఈ అంశాలపై అమరావతి నుంచి శ్రీహరి, వరంగల్ నుంచి అజీం, ఢిల్లీ నుంచి కళ, విశాఖ నుంచి చంద్రశేఖర్ ఫీల్డ్ రిపోర్ట్లు అందిస్తారు. ముందుగా వైసీపీ నాయకులపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. రప్పా రప్పా ఏంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసి జంతు బలి చేస్తున్నారన్నారు. ప్రజలను భయాందోళనకు గురి చేస్తారని మండిపడ్డారు. వివేకా కేసు విషయాన్ని కూడా తప్పుదారి పట్టించారని అన్నారు చంద్రబాబు. నోరు పారేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీజం చేస్తే పెద్ద నాయకులు అయిపోరన్నారు. తాను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను అన్నారు చంద్రబాబు. తిరుపతిలో ప్రతి వీధి, ప్రాంతం ప్రజల మనోభావాలు తెలుసన్నారు. తిరుపతిని నేర రహిత నగరంగా మారుస్తామని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ శ్రీదేవి, నేడు సీఎం చంద్రబాబు తిరుపతిలో అయితే పర్యటించారు. అయితే దీంట్లో ప్రధానంగా తిరుపతి జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో, కేంద్ర కార్యాలయం ఓపెనింగ్ సమయంలో సీఎం చంద్రబాబు అయితే కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా వైసీపీ ఏదైతే రప్పా రప్పా భాష వాడుతుందో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు కటౌట్లు కట్టి వాటికి మేకపోతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బలిచ్చి ఆ రక్తాన్ని ఏదైతే ఉందో కటౌట్లు, బ్యానర్లకు పూసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కొంతమంది అని చెప్పని అయితే సీఎం చంద్రబాబు వీరిపైన తగిన చర్యలు తీసుకోవాలంటూ కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. పోలీసులకు అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే ఇలాంటి జంతు బలులు ఇవన్నీ చేసి వాటికి సంబంధించిన రక్తం ఏదైతే ఉంటుందో ఈ రక్తాన్ని ఫ్లెక్సీలకు పొలమటం, అదేవిధంగా వాటన్నిటిపైన తగిన చర్యలు, పోలీసులు మాత్రం వీటిపైన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేసి వాటికి తగిన చర్యలు చేపట్టాలని చెప్పని అయితే పోలీసులకు అయితే ఆదేశాలు ఇచ్చారు. దీంతోపాటు ఏదైతే కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా కొంత భాషాపరంగా ఇష్టానుసారంగా అయితే వారు మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు అంటూ కొంత సీఎం చంద్రబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపైన ఏదైతే ఇలాంటి చర్యలు కనుక పునరావృతం అయితే వారిపైన తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం ఎక్కడ కూడా అలసత్వం వహించొద్దు, కఠినంగా వ్యవహరించాలి, మరింతగా చేరువుగా దగ్గరికి డ్రోన్లు, కెమెరాలు ఏవైతే ఉన్నాయో డ్రోన్లు కానీ వీటన్నిటి ద్వారా తగిన సమాచారాన్ని తీసుకొని వెంటనే వాటిపైన తగిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పని అయితే సూచించారు. దీంతోపాటు చిత్తూరు జిల్లా ఏదైతే ఉందో చిత్తూరు జిల్లా మొత్తం నాకు తెలుసు, తిరుపతి ఇవన్నీ నేను పుట్టిన నా సొంత గడ్డ ఇదే అని చెప్పని సీఎం చంద్రబాబు చెప్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న సందు గొందు ఏదైతే ఉన్నాయో ప్రతి ఊరు, వాడ అన్నీ నాకు తెలిసినవే, ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ నాకు తెలుసు. తిరుమల ప్రతిష్టకు మాత్రం దెబ్బతీసే విధంగా ఎవరైనా అలాంటి చర్యలు చేపడితే వారిపైన తగిన చర్యలు తీసుకుంటానని చెప్పని కూడా సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే పోలీసులు దీనిపైన అయితే తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి. అక్కడ ఎవరైనా దేవుడికి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదైనా భంగం వాటిల్లేలాగా తగిన వాళ్ళు కనుక పోస్టులు చర్యలు చేపట్టడం లాంటివి ఏవైనా ఉంటే కనుక వాటిపైన తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతోపాటు ఏదైతే ఉందో రాష్ట్రంలో ఎక్కడైతే అవాంఛనీయ ఘటనలు ఎక్కడైనా ఏవైనా ఉధృతమైనప్పుడు వాటిపైన కూడా తగిన చర్యలు తీసుకొని వెంటనే అక్కడ ఆ సమస్యను కూడా వెంటనే కంట్రోల్లోకి తీసుకొచ్చే బాధ్యతలు పూర్తిగా పోలీసులే తీసుకోవాలి. ల్యాండ్ ఆర్డర్ విషయంకి వచ్చేసరికి ఈ గతంలో ఏవైతే ఉన్నాయో వైసీపీ చేసిన రౌడీ మూకలు ఏవైతే ఉన్నాయో ఈ రౌడీ మూకలన్నిటినీ కూడా పారదోలే విధంగా ఉండాలి. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున రౌడీయిజం, గూండాయిజం పెరిగింది. దీన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే సూచించారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకు ఏదైతే ఉందో ప్రస్తుతం గతంలో ఉన్న రౌడీయిజం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాలేకపోతున్నాయి. ఇప్పుడు దాన్ని అంతా కూడా అణిచివేసే క్రమంలో మనకి కొంత పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం వైపు చూస్తున్నాయి పలు సంస్థలు అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే చెప్పారు. దీంతో పాటు ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఉందో ఈ ల్యాండ్ ఆర్డర్ విషయంలో మాత్రం కఠిన ఆంక్షలతో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఘటనలు అయితే చోటు చేసుకోకుండా ఉండాలి అని చెప్పని సొంత పార్టీలో తెలుగుదేశం వారైనా సరే తప్పు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అంటూ సీఎం చంద్రబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీదేవి. రైట్ శ్రీహరి.